నిన్ను గ్రిప్పులో పెట్టుకుంటే ఆ 200 కోట్లు నాకే వస్తాయి కదా. ఏమండి ఏమండి అలేఖ్యని ఇప్పుడు నిద్రలేపితే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. రేపెవ్వరూ లేని సమయంలో ఏకాంతంగా ఉన్నప్పుడు మాట్లాడడం మంచిదే. రాధా రాధా అమ్మో, లావణ్య లేచినట్టుంది. తను చూడకముందే రూమ్ నుంచి బయటపడడం మంచిది. పెద్ద బావ అలేఖ్య రూమ్లోంచి వస్తున్నాడేంటి? మన రూమ్లో ఉండాల్సిన వాడివి ఈ సమయంలో అలేఖ్య రూమ్ నుంచి ఎందుకొస్తున్నావు? అది ఏమైంది? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? మనం రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. నాకు ఇక్కడే సమాధానం కావాలి, లేదంటే అందరినీ పిలుస్తాను. ప్లీజ్ అర్థం చేసుకో. మన రూమ్కి వెళ్దాం పద. ఏమని అర్థం చేసుకోమంటావ్? అసలేం జరుగుతోంది? నువ్వు చాలా మంచోడివి అనుకున్నాను. నన్ను అనుమానిస్తున్నావా? ఆన్సర్ చేయకుండా తిరిగి నన్నే దబాయిస్తున్నావేంటి? సరే చెప్తాను విను. అలేఖ్య దగ్గర 200 కోట్ల విలువ చేసే ప్రాపర్టీ ఉంది కదా, అది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుందేమో అని అడగడానికి వెళ్ళాను. ఆ అలేఖ్యేమో నిద్రపోతోంది, అందుకే తిరిగి వచ్చేశాను. ఇది నేను నమ్మాలా? నమ్మాలి. ఆ విషయం అడగాలనుకుంటే తెల్లవారిన తర్వాత అడగొచ్చు, లేదంటే నాకు చెప్తే నేను అలేఖ్యని అడిగేదాన్ని. ఈ సమయంలో ఒంటరిగా ఉన్న ఆడపిల్ల గదిలోకి వెళ్లాల్సిన అవసరమేంటి? పెట్టుబడికి డబ్బులు పెట్టమని అడగడమే నా అవసరం. అదే నా ఉద్దేశం. దయచేసి చిన్న విషయాన్ని పెద్ద చేయకలావన్య. అందరూ లేస్తే బావుండదు. మన పరువే పోతుంది. ఇంకొదిలే. వదలద్దక్కా. నేనంతా చూశాను, అంతా విన్నాను. బావగారు పొంతనలేని సమాధానం చెప్తున్నారు. ఈ విషయం గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ వదలద్దు. నీ దగ్గర నిజం చెప్పడం లేదు, ఏదో దాస్తున్నాడు. నువ్వు అనవసరంగా ఈ విషయంలో ఇంటర్ఫియర్ కావద్దావని. మతుంటే మాట్లాడుతున్నావా? అలేఖ్య నా వలనే ఇంట్లోకొచ్చింది, నా వలనే ఇంట్లో ఉంటుంది. అలేఖ్యకి ఏదైనా అయితే రుద్రాణి గారికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీదుంది. నన్ను ఇంటర్ఫియర్ కావద్దని అంటావేంటి? ఈ సమయంలో అలేఖ్య గదిలోకి వెళ్లడం తప్పు కాదా? ఎందుకు వెళ్ళావో నిజం చెప్తావా? అందరినీ పిలవమంటావా? ఇంకాప్తావా? మౌనంగా ఉన్నాను కదా అని ఏంటి రెచ్చిపోతున్నావు? నా భర్త గురించి అడగటానికి, నా భర్త మీద అరవడానికి నువ్వెవరివి? అక్కా, ముయ్, నోర్ ముయ్. ఇంకేం మాట్లాడుకు. నీ భర్త నీ కళ్ళ ముందు ఇలా కనిపించినప్పుడు కాలర్ పట్టుకుని నిలదీయాలి, చెప్పు తీసుకుని కొట్టాలి. అలాంటిది నా మీదకి రివర్స్ అవుతున్నావేంటి? నువ్వు మీ ఆయన కలిసి అలేఖ్యను షాపింగ్లకు, షికార్లకు తీసుకువెళ్తున్నారు. అది తప్పులేదు, కానీ ఇది తప్పులా కనిపిస్తుందా? బుద్ధి లేని మాటలు మాట్లాడుకక్క. నువ్వు నీ భర్త విషయం గురించి ఆలోచించుకో, నా భర్త జోలికి రాకు. మేము షాపింగ్కి తీసుకెళ్లడానికి, ఇక్కడ జరుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? మొగుడిని వెనకేసుకురావడానికి కూడా న్యాయం ఉండాలి. డబ్బుల విషయం మాట్లాడడానికే వెళ్ళానని చెప్తున్నారు కదా, నువ్వు మరీ ఎక్కువ చేయకు. నువ్వు ఇలా చేయడం వల్లే కదా అవనితో మాటలు పడాల్సి వచ్చింది. ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకు.
సారీ లావణ్య. రా. భర్తని ఇలా ఎలా సమర్థించగలుగుతుంది? వామ్మో వామ్మో, ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. సంతా, వసంత, అబ్బా బా పడుకోనివ్వకుండా ఏంటి నీ నస? నసకాదే సంతా. సంత సంత ఏంటి? ఆ? నా పేరు వసంత. అయినా ఈ వయసుకే చాదస్తం వచ్చేసిందా ఏంటి? ఆ, అది కంగారులో వా మర్చిపోయానులేవే. పిల్లి తరుగుతున్న ఎలకలా ఎంత కంగారేంటి? మునిగిపోతున్నాయి, కొంపలు మునిగిపోతున్నాయి. వేదవతి గారింటి ఆచారాలు సంప్రదాయాలు మంట కలిసిపోతున్నాయి. అర్ధరాత్రి మధ్యల దరువులా ఏంటి నీ గోల? నీ కడుపులో ఏం పెట్టుకునొచ్చావు? కక్కేస్తా, మొత్తం కక్కేస్తా. ఆ తర్వాత నన్ను ఏమనొద్దు. ఎందుకంటే ప్రస్తుతం మన ఇంట్లో జరుగుతున్న కథకి నేను ప్రేక్షకుణ్ణి మాత్రమే. ఏం చెప్పాలనుకుంటున్నావో తొందరగా చెప్పి చావు. అన్ని బ్రేకింగ్ న్యూస్లే. మన ఇంటి లీలలో న్యూస్ ఛానల్స్ వాళ్ళకి తెలిసాయంటే వారం రోజులు సరిపడా ఫుటేజ్ దొరికిపోతుంది వాళ్ళకి. చాదస్తపు మొగుడు చెప్తే వినడు, కొడితే ఏడుస్తాడన్నట్టు నిన్నెలా ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. అలేఖ్య ఉందా? ఉంది. ఆ అలేఖ్య వెనుక తన తాత నుంచి వచ్చిన 200 కోట్ల ఆస్తి ఉందని తెలిసినప్పట్నుంచి మన మగమహారాజులైన నీ తమ్ముళ్ళు, నా బామ్మర్దులు, వాళ్ళ ప్రవర్తనలో చాలా మార్పు కనబడుతుంది. ఏమైంది? సీన్ నెంబర్ 1. అలేఖ్యకు ఎవరో పోకిరి బయట్నుంచొచ్చి లైనేస్తుంటే కృష్ణబాబు వెళ్ళి వాడికి వాడి బాబు గుర్తొచ్చేలా కొట్టాడు. సీన్ నెంబర్ 2. షేర్ మార్కెట్కి కింగ్ అవుదాం అనుకున్న పెద్దోడు ఇప్పుడు అలేఖ్య రూమ్ నుంచి బయటకొచ్చాడు. సీన్ నెంబర్ 3. మన శ్రీరామచంద్రుడు బుద్ధుడైనటువంటి చిన్నవాడు కనిపించకుండా అలేఖ్య విషయంలో ఏదో చేస్తున్నాడు. చిన్నోర్మి, ఆ, నోటికి ఎంతొస్తే అంత వాక్కు. నా ముగ్గురు తమ్ముళ్ళు రత్నాల్లాంటి వాళ్ళు. ఆ, అబ్బబ్బబ్బబ్బా, వాళ్ళు రత్నాలు కాదే, రంగురాళ్ళు. నా తమ్ముళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే నాలుక మీద నారింజ పండంత వాత పెడతా. చూస్తూ ఉండు. నా అంచనా ప్రకారం ఈ ముగ్గురు ఆణిముత్యాల నుంచి ఎవరో ఒకరు అలేఖ్య విషయంలో అణుబాంబు పేల్చుతారు. ముగ్గురు వైఫైకి కనెక్ట్ అయినట్టు అలేఖ్యకు కనెక్ట్ అయి తిరుగుతున్నారు. ఏదో సందర్భంలో వినకూడని విషయం బయటపడేలా ఉంది. మూస్తావా ఇంకా? నేను వింటున్నాను కదా అని వాళ్ళ మీద పెద్ద పెద్ద నిందలు వేస్తున్నావు. ఇందుకే అంటారు చెప్పేవాడికి వినేవాడు లోకువా అని. ఆ లోకులు కాకుల్లా మన ఇంటి గురించి అరిచి అరిచి చెప్పిన రోజున ఈ మొగుడు విలువ తెలుస్తుంది నీకు. నాకు విషయం అర్థం కాక అడుగుతాను. నిద్రపోకుండా నువ్వెందుకు ఈ సమయంలో తిరుగుతున్నావు? అందర్నీ అనుమానిస్తున్నావు? అమాయకంగా కనిపించే నీలాంటి వాణ్ణి నమ్మకూడదు. నన్ను అనుమానిస్తున్నావు? కళ్ళు పోతాయి. నా తమ్ముళ్ళను కూడా అనుమానించకు, నీ కళ్ళే పోతాయి. నా మీదే సెటైర్లు వేస్తున్నావా? వెయిట్ అండ్ సీ. ఈయన కంటికి అనుమానంగా కనిపించే వాటిల్లో నిజం ఉంటుంది. కొంప తీసి నా తమ్ముళ్ళు చిచి చిచి, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఏ విషయంలోనైనా డౌట్ పడొచ్చు కానీ పరాయి ఆడదాని విషయంలో డౌట్ పడకూడదు. వాళ్ళకి భార్యలు తప్ప మరో పక్క చూపుండదు. నీ గురించి ఎంతసేపని వెయిట్ చేయాలని? అత్తయ్య మావేలకు పాలిచ్చొస్తున్నాను బావా. ఆ పని రోజు చేస్తావు,
కానీ ఎప్పుడు ఇంత లేట్ అయ్యేది కాదు. ఈరోజు ఎందుకో ఆలస్యం అయింది. అప్పుడప్పుడు అవుతుంటాయి బావా. ఎందుకో ఈరోజు కొంచెం డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నావు. ఏమైంది చెప్పవని? ఏం లేదు బావా. అలేఖ్య పెళ్ళైనంత వరకు తనని కాపాడుకోగలుగుతామా లేదా అని అనుమానం కలుగుతుంది. కాపాడుకోవడం అంటే వాట్ యు మీన్? ఏ రకంగా? చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏయ్, నా దగ్గర ఇబ్బంది ఎందుకు? అంత ఇబ్బంది పడే విషయం ఏముంది? నీ దగ్గర కాక ఇంకెవరి దగ్గర చెప్తానులే. అప్, ఏంటంటే బావా, అలేఖ్యకు 200 కోట్ల ప్రాపర్టీ వస్తుందని తెలిసిన తర్వాత నుంచి రాధాకృష్ణ బావ, కృష్ణ బావుల ప్రవర్తనలో ఒక రకమైన మార్పు కనిపిస్తుంది. ఒక రకమైన మార్పు అంటే? అలేఖ్య పట్ల ఇద్దరిలో ఏదో దురుద్దేశం మొదలైందని అనిపిస్తుంది. ఏం మాటలవి? అవును బావా. డబ్బు మీద మోసున్న వాళ్ళకి రకరకాల ఆలోచనలు కలుగుతుంటాయి. మన ఇంట్లో పెద్ద బావ, కృష్ణ బావలు కూడా అలాంటి వాళ్లే కదా. డబ్బు ఎలాంటి వాళ్లతోనైనా తప్పు చేయిస్తుంది. బావ లాంటి వాళ్లతో ఇంకా తొందరగా చేయిస్తుంది. నీకు ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు అలేఖ్యను ఇంట్లో ఉంచడం మంచిది కాదు. తనని వాళ్ళ ఇంటికి పంపించేద్దాం. పెళ్లి చేయకుండా ఎలా పంపించగలుగుతాం? 2 మాటలు నీవే అయితే ఎలా? ఇచ్చిన మాటని తప్పలేను కదా. అయినా నాకెందుకో నువ్వు అన్నయ్యని అనవసరంగా అనుమానిస్తున్నావని అనిపిస్తుంది. అయ్యో బావా, ఇందాక పెద్ద బావ అలేఖ్య రూమ్ నుంచి బయటికి రావడం నేను చూశాను. నిజమా? లావణ్యక్క కూడా చూసింది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. బావ ఏం చెప్పి కవర్ చేశాడో తెలుసా? అలేఖ్య దగ్గర 200 కోట్ల విలువ చేసే ప్రాపర్టీ ఉంది కదా, అది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుందేమో అని అడగడానికి వెళ్ళాను. అది మనం ఎలా నమ్మగలం? మేబీ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమనడానికి అయి ఉంటుంది. బట్ తనకి ఎలాంటి తప్పుడు ఉద్దేశం ఉండుండదు. నువ్వెన్నైనాను పెళ్ళయ్యేలోపు అలేఖ్య తనని తాను కాపాడుకోలేదేమోనని నాకు అనిపిస్తుంది. ఏ ఆపవని, ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన చాలా తప్పుగా ఉంది. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అర్థం లేని అనుమానం ఇది. అన్నయ్యల్ని వెనకేసుకుని రాకు బావా. నీకలా అనిపిస్తుందా? అలాగే ఉంది మరి. ఇంకా ఈ విషయం గురించి మాట్లాడొద్దు, ఇక్కడే వదిలే. అరే, నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నానంటే పెళ్లికి ముందు అలేఖ్యకి సంతాన యోగం ఉంది. వాట్? అవును, పెళ్లికి ముందు సంతాన యోగం ఉందని గుడిలో జంగమదేవర చెప్పారు. నాకు తొందరగా వివాహం జరగాలని ఆశీర్వదించండి స్వామి. సంతాన ప్రాప్తిరస్తు. అందుకే నాకు భయంగా ఉంది. పెళ్లికి ముందు సంతానం కలగడం ఏంటి? ఆయన పొరపాటుని చెప్పారా? మన ఇంటి నుంచి అమ్మవారు తరలిపోయిందని చెప్పింది ఆయనే. అది నిజమైంది. నా జీవితంలో అడుగడుగునా కష్టాలుంటాయని చెప్పింది ఆయనే. అలాగే జరుగుతుంది. ఆయన పొరపాటు పడుతున్నారని ఎలా అనగలం? అమ్మో అవని, నాకు చాలా కంగారుగా ఉంది. తొందరలో అలేఖ్యకి పెళ్లి చేసి పంపించేయడం మంచిది. అత్తయ్య వాళ్ళు కూడా అదే అంటున్నారు. అందుకే వీలైనంత తొందరగా మంచి సంబంధం చూస్తున్నాను. ఫస్ట్ ఆ పని చేయి. సరే, ఇక నిద్రపోదామా? జంగందేవరు చెప్పినట్టుగా అలేఖ్యకు బిడ్డ పుడితే అందుకు కారకుడైన వాడికి 200 కోట్లు వస్తాయా? జ్వరం ఇంకొద్దిగా ఉంది. ఏం పర్వాలేదమ్మా, నేను బానే ఉన్నాను. నువ్వే నన్ను రెస్ట్ తీసుకోని అంటున్నావు.
ఈ కొంచెం కూడా తగ్గిపోతే నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. నాన్న ఫంక్షన్ కి వెళ్ళాలని పొద్దున్నే వెళ్ళిపోయారు. నేను వస్తానమ్మా. నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా రోజులయ్యింది. వద్దమ్మా, నువ్వు అటు ఇటు తిరిగితే తగ్గిన జ్వరం కాస్త పెరిగిపోతుంది. మరి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి కదా. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండాలా ఏంటి? నేనదే ఆలోచిస్తున్నానే. బావగారు, పట్టపగలు కిచెన్లో ఈ సరసాలు ఏంటండి? వదలండి. మరదలు గారు, సరసాలకి పగలు రేయి కిచెను బెడ్రూమ్ అని ఉండదండి. వయసులో ఉన్న జంటకు హద్దులుండకూడదు. ఎవరైనా వస్తారు, చూస్తారు. వదలు. అయితే మన ఏకాంత మందిరంకి రా. ఎవ్వరూ రారు, చూడరు. అబ్బా ఆశ. తమరికి ఆఫీస్కి టైం అయింది కాబట్టి కాఫీ తాగి వెళ్ళండి. అరే, అక్క ఫోన్ చేస్తుంది. వదిలి బావా. అది ఆడియో కాలే, వీడియో కాల్ కాదు. అక్క చూసేస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నా. ఏం పర్వాలేదు, ఇలా ఉండి కూడా మాట్లాడొచ్చు. స్పీకర్ ఆన్ చేసుకో. సిగ్గులేదు నీకు. ఒప్పుకుంటున్నా. చెప్పక్క. ఏం చేస్తున్నావు? బావకి కాఫీ పెడుతున్నాను. ఏదో ముద్దు పెడుతున్నట్టు గొప్పగా చెప్తావేంటి? బావా, మాట్లాడుకు, పరువు పోతుంది. ఎవరు? బావే అక్క. ఏమంటున్నాడు? అదే కాఫీ గురించి అడుగుతున్నాడు. చెప్పక్క, ఎందుకు ఫోన్ చేసావు? బావ తరఫున చుట్టాలదేదో ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది. పొద్దునేమో బావ వెళ్ళిపోయాడు. నేను వెళ్ళాలి. సౌమ్యకేమో కొంచెం జ్వరంగా ఉంది. నువ్వేమైనా ఇంటికి రాగలవా? ఈ ఒక్క రాత్రికి ఉంటే చాలు. వస్తానక్క. ఇంపార్టెంట్ ఫంక్షన్ అంటున్నావు కదా. మరి శ్రీకర్? రాత్రికి బావ కూడా మన ఇంటికి వస్తాడులే. సరే, అయితే నువ్వు రాగానే నేను బయలుదేరుతాను. సరే అక్క. బావా, ముందు నువ్వు కాఫీ తీసుకో. నేను అత్తయ్య మావయ్యలకి చెప్పేసి వస్తాను. పట్టుకో. నువ్వు కాఫీ తాగి ఆఫీస్కి బయలుదేరుతావా? నాకు కొంచెం వర్క్ ఉంది. ఓ అవునా, నన్ను అక్క ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావో అని అనుకున్నాను. నువ్వు బయలుదేరు, నేను కాసేపు వర్క్ చేసుకొని బయలుదేరతాను. అయితే ఆఫీస్ నుంచి నేరుగా వచ్చాయి. వస్తాను. నువ్వు మాత్రం రాత్రి నాకు మంచి భోజనం పెట్టడానికి రెడీగా ఉండు. ఏమండమంటావు? నేను అడిగిన భోజనం వేరు. పో బావా. అవని, మీరు అవని మెడలో నుంచి తాళి తీయద్దు. డాక్టర్ గారు, రుద్రాణి గారు, రుద్రాణి గారు, రుద్రాణి గారు, రుద్రాణి గారు, ఓపెన్ యువర్ ఐస్. ఒకసారి కళ్ళు తెరవండి. కమాన్, స్పీక్ అవుట్. అలేఖ్య. అలేఖ్య అంటే రుద్రాణి గారి అమ్మాయి కదూ? అవును డాక్టర్. వెంటనే ఆ అమ్మాయిని రప్పించండి. ఓకే డాక్టర్. రుద్రాణి గారు, కళ్ళు తెరవండి. అలేఖ్య.
రుద్రాణి గారు. హలో, హాస్పిటల్ నుంచి నర్సుని మేడం. చెప్పండి నర్స్. రుద్రాణి గారిలో కదలికలు వచ్చాయి మేడం. ఏంటి? అవును మేడం, మీ అమ్మగారు అలెక్య అలెక్య అంటూ మిమ్మల్ని కలవరిస్తున్నారు మేడం. మిమ్మల్ని తొందరగా రమ్మని డాక్టర్ గారు చెప్పారు మేడం. నేను వెంటనే బయలుదేరుతున్నాను. శ్రీకర్ గారు, శ్రీకర్ గారు, ఐల్ కాల్ యూ బ్యాక్ లేటర్. ఏంటి? చిన్న హెల్ప్ అండి. చెప్పు. నన్ను అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్తారా? ఎందుకు? ఏమైంది? అమ్మ స్పృహలోకి వచ్చిందని హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందండి. అవునా? నన్ను కలవరిస్తుందంట. వెంటనే వెళ్ళాలి. కొంచెం తోడుగా రండి. ఇప్పుడా? నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ప్లీజ్ అండి. అది సర్లేండి, నేను రాధాకృష్ణ గారిని కానీ కృష్ణ గారిని కానీ అడుగుతానండి. అలేకి ఆగు. సరే, నేను వస్తానులే. రండి. అవని అక్క ఇంట్లో కనిపించలేదు. లేదంటే అక్కనే అడుగుండేదాన్ని. పర్వాలేదు, పద. ఇద్దరూ ఎందుకంత కంగారుగా వెళ్తున్నారు? ఏమై ఉంటుంది? అవని ఇంట్లో లేని సమయం చూసి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అంటే వీళ్ళిద్దరి మధ్య అవనికి ఫోన్ చేశానండి. తను రాగానే బయలుదేరుతాను. సౌమ్య, పిన్ని ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిపోయింది పిన్ని. ఆ అమ్మాయి నన్ను ఫంక్షన్ కి తీసుకువెళ్ళడం లేదు. అది అలాగే అంటుందిలే, దాని మాటలేం పట్టించుకోకు. ఇందాకే టాబ్లెట్ వేశాను. అవునా? అయితే బంగారు పాప ఎక్కడికి వెళ్ళకూడదు. ఇద్దరం కబుర్లు చెప్పుకుందాం. సరే పిన్ని, మనము కథలు కబుర్లు చెప్పుకొని చాలా రోజులయ్యింది. అవును, ఈ రోజంతా మనదే. పిన్ని, క్లాస్ ఫస్ట్ వచ్చాను తెలుసా? అవునా? వెరీ గుడ్. కానీ నిన్నటి నుంచి ఒక లెక్క రావడం లేదు. సరే, బుక్స్ తీసుకునిరా, చెప్తాను. సరే. కూర్చోవని. నిన్ను పిలిచి ఇబ్బంది ఏం పెట్టలేదు కదా? అక్క, ఇలాంటి సందర్భాల్లో ఎన్నిసార్లు రాలేదు నేను. కొత్తగా మాట్లాడుతున్నావు ఏంటక్క? ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు మీ ఇంట్లో అలక్య ఉంది కదా. అయితే పెళ్లి కాని అమ్మాయి భూమిలో పాతి పెట్టిన మందు పాతర. ఎప్పుడు ప్రమాదాలు కలిగిస్తాయో ఊహించలేం. అలేఖ్య పెళ్లి ఎంత తొందరగా అవుతుందా అని నేను ఎదురు చూస్తున్నాను. ఆ స్వామి సంతాన ప్రాప్తిరస్తు అని తనని దీవించినప్పటి నుంచి నాకు మరింత టెన్షన్గా ఉంది. గుళ్ళో అలా చూసిన దగ్గర నుంచి నాకు ఆందోళనగా ఉంది. బావ రాత్రికి ఇటొచ్చేస్తానని అన్నాడక్క. చచ్చా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నేను మాట్లాడుతుంది శ్రీకర్ గురించి కాదు. శ్రీకర్ శ్రీరాముడు. ఇంకో ఇద్దరు కృష్ణులున్నారు కదా, వాళ్ల గురించి అంటున్నాను. ఇద్దరు డబ్బు పిచ్చివాళ్ళు. బిచ్చగాళ్ల దగ్గర నుంచి కూడా లాక్కునే రకాలు. అలెక్య వెనకున్న 200 కోట్ల ఆస్తి కోసం ఏవైనా తప్పులు సృష్టిస్తారేమోనని నా అనుమానం, నా భయం. శ్రీకర్ మీదైతే నాకు ఎలాంటి అనుమానం లేదు. సరే, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. సరే అక్క. ఇద్దరూ జాగ్రత్త. వీధిలో దొంగల భయం ఉంది. శ్రీకర్ వచ్చే వరకు తలుపులేసుకోండి. సరే అక్క, నువ్వు బయలుదేరు.
తెచ్చావా? రా. ఇప్పుడు చూపించు. ఈ లెక్క రావడం లేదు. అరే ఇది చాలా సింపుల్ రా. ఇటువు. 23ని 4తో మల్టిప్లై చేసి ఇదిగో ఈ 8ని మైనస్ చేయాలి. ఇదిగో ఇదే ఆన్సర్. అర్థమైందా? చెయ్. 23 మైనస్ డాక్టర్. రుద్రాణి గారు, మీ అమ్మాయిని కలవరించారు కదా, ఇదిగోండి మీ అమ్మాయి వచ్చింది చూడండి. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు ఎప్పుడెప్పుడు కోమాల నుంచి కోలుకుంటావా అని ఎదురు చూస్తున్నానమ్మా. మీ పేరును పూజలు చేయించాను, దేవుడు కరుణించాడమ్మా. అవని ఏదమ్మా? తను పనుందని వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళిందండి. పెళ్ళయిందా? నీకు తోడు దొరికాడా? అవని అక్క ఆ ప్రయత్నంలోనే ఉందమ్మా. త్వరలోనే అలేఖ్యకు పెళ్లి జరుగుతుందండి, మీరు కంగారు పడకండి. నా కూతుర్ని బాగా చూసుకుంటున్నారా? చూసుకుంటున్నామండి. తల్లే ప్రపంచంగా బ్రతికింది. ఒక్కసారిగా ఆ ప్రపంచం దూరం అయిపోతే తట్టుకోవడం ఏ ఆడపిల్లకైనా కష్టం. అందుకే నా కూతురు మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళేలోపు మంచి జీవితాన్ని పొంది వెళ్ళాలి. మీరిచ్చే జీవితంలో నా కూతురు భర్త పిల్లలతో సంతోషంగా జీవితాంతం గడిపేయాలి. నా కూతురికి నువ్వు దక్కకపోయినా నీలాంటి వాడైనా దక్కాలి. నీలాంటి మంచి అబ్బాయినే భర్తగా చూడండి. నీలాంటి మంచి వాడితో పెళ్లి జరగడం కళ్ళారా చూడాలని నా నుదుటన రాసుందేమో. అందుకే కొన ఊపిరితో బ్రతుకుతున్నాను. అమ్మా అమ్మా డాక్టర్ అమ్మా
యూ డోంట్ వరీ, తను మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయారు. ఇంతసేపు మీతో మాట్లాడారు అంటే రికవరీ అవుతున్నారని అర్థం. పేషెంట్ అప్పుడప్పుడు ఇలా కాన్షియస్లోకి రావడం గుడ్ సిమ్టమ్. త్వరలోనే నార్మల్ కండిషన్లోకి వస్తుంది.